జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆనాటి విధ్వంస పాలన వల్ల కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు రావలసిన 40,000 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నష్టం జరిగింది. ఇది 3 రకాలుగా నష్టం జరిగింది. కొన్ని వ్యక్తిగతంగా వ్యక్తులకు రావాల్సిన లబ్ధిదారులకు రావాల్సిన సంక్షేమ పథకాలు 60 లక్షల మందికి 9,000 కోట్ల రూపాయలు రావాల్సి ఉంది. జగన్మోహన్ రెడ్డి దుష్టపాలన వల్ల 9,000 కోట్లు ఉలక్కే. ఇక మన రాష్ట్రంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి ద్వారా 1,20,00,000 ఆంధ్రులకు పౌరులకు 21,000 కోట్ల లబ్ధి జరగవలసి ఉంది. అది జరగల. ఇక కేంద్రం నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రాయోజిత పథకాల కొరకని ఇస్తే 10,000 కోట్లను దారి మళ్లించి తన అడుగులకు మడుగులెత్తే కాంట్రాక్టర్లకు బటన్ నొక్కి కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లింపు చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఈ కేంద్ర ప్రాయోజిత పథకాలు ఎలా ఉంటాయంటే, కొన్ని పథకాలలో కేంద్ర ప్రభుత్వం 60% భరిస్తుంది, రాష్ట్రము తమ వాటాగా 40% ఇవ్వాలి. ఈ 40% వాటా ఇవ్వకపోతే 60% రద్దే. మరికొన్ని పథకాలలో 75% కేంద్రం ఖర్చు పెడితే 25% రాష్ట్ర వాటా కింద ఇవ్వాలి. ఈ దుష్ట పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వాటా కింద ఇవ్వవలసిన 40%, 25% ఇవ్వలేని ఆర్థిక సంక్షోభంలో ఉండటం వల్ల కేంద్ర ప్రాయోజిత పథకాలు మనకు రాల. కూటమి ప్రభుత్వము జూన్లోనే ప్రమాణ స్వీకారం చేయగానే ఈ కేంద్ర ప్రాయోజిత పథకాలను గురించి అధ్యయనం చేశారు. 95 పథకాలు గత 5 సంవత్సరాలు జగన్ పాలనలో 95 పథకాలు అవి రద్దే. కేంద్రం ఇస్తానన్నా మనం పుచ్చుకునే పరిస్థితులు లేవు. ఆ 95 పథకాలను మళ్ళీ పునరుద్ధరించడానికి చంద్రబాబు నాయుడు ఏదో రకంగా ఆయన తిప్పలు ఆయన పడి 9,000 కోట్ల బడ్జెట్ని కేటాయించి మళ్ళీ భారతదేశంలో ఉన్న అన్ని కేంద్ర ప్రాయోజిత పథకాలను ఎక్కడెక్కడ 40% కట్టాలంటే దాన్ని ఏర్పాటు చేశారు, 25% కట్టాలంటే దీన్ని బడ్జెట్లో పొందుపరిచి కేంద్ర ప్రాయోజిత పథకాల ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము సంక్షేమం అభివృద్ధిలో ఏమాత్రం వెనుకంజ వేయకూడదని నిర్ణయం తీసుకున్నారు. అయినా నిధులు దారి మళ్లించవచ్చా? 10,000 కోట్లు అది ఎవరికి ఇచ్చాడు? జగన్మోహన్ రెడ్డి అనుమాయులకు, ఆయన వ్యక్తులకు, వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి బిల్లులు ఇచ్చారు. ఈ 10,000 కోట్లు ఎలా దారి మళ్ళిందంటే, మొట్టమొదటిది ప్రధానమంత్రి ఆవాస్ యోజన, అంటే గృహ నిర్మాణంకి కేంద్ర ప్రభుత్వం ఇస్తారు. దీంట్లో గృహ నిర్మాణము పట్టణం ఉంది, మున్సిపల్ శాఖ అధీనంలో, గ్రామీణం ఉంది, గ్రామీణమేమో హౌసింగ్ శాఖ ఆధ్వర్యంలో జరుగుతుంది. ఇల్లు కట్టుకోమని 3,000 కోట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయిస్తే దాన్ని దారి మళ్ళీ ఇచ్చేశారు. ఇల్లు కట్టల, ఏదో సెంటు భూమి ఇచ్చాము, 2 సెంట్ల భూమి ఇచ్చామని చెప్పి ఎందుకు కాకుండా ఎక్కడ చెరువుల్లోనూ మునిగిపోయే భూముల్లో ఊరికి ఆవిడ దూరాన్ని ఇచ్చారు. అది ఎవరికి ఉపయోగం లేని సెంటు భూమిని ఇల్లు కట్టుకోమన్నారు. ఇక రెండోది, గిరిజన ప్రాంతాలలో మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేయటానికని కేంద్ర ప్రభుత్వం 500 కోట్లు ఇస్తే వాటిని దారి మళ్ళీ ఇచ్చేశారు. ఇక మూడవది, గ్రామాలకు పట్టణాలకు కేంద్ర ప్రభుత్వము స్థానిక సంస్థల యొక్క అభివృద్ధి కోసం
15వ ఆర్థిక సంఘం తరపున 6,500 కోట్లు ఇచ్చారు. 6,500 కోట్లు మొత్తం దారి వెళ్ళిపోయింది. గ్రామాలకు వెళ్ళలేదు, మున్సిపాలిటీలకు వెళ్ళలేదు, మున్సిపల్ కార్పొరేషన్కి వెళ్ళలేదు. ఇక జగన్మోహన్ రెడ్డి బటన్లు నొక్కాడు, ఎవరికి నొక్కాడో ఏం చేశాడో ఎవరికి తెలియదు. అంటే 10,000 కోట్ల నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన నిధులను దారి మళ్లించాడు జగన్మోహన్ రెడ్డి. ఇక ఎంతమంది నష్టపోయారు, ఎంతమంది బాధితులు ఉన్నారు? 1,20,00,000 మంది ఏమో అభివృద్ధి కార్యక్రమాలు జరగని వల్ల నష్టపోయారు. తర్వాత 60 లక్షల మంది వ్యక్తిగతంగా వాళ్ళకి రావాల్సిన సంక్షేమం అందని కారణం వల్ల నష్టపోయారు. 60 లక్షల మంది ఏ ఏ వర్గాలకు చెందిన వారు నష్టపోయారంటే, మొట్టమొదటిది ఈ 60 లక్షల మంది విలువ ఎంతో తెలుసా? అది 9,000 కోట్లు. 9,000 కోట్లు నష్టపోయారు పేద ప్రజలు, తెల్ల కార్డు ఉన్నవారు. ఇక ఏ ఏ వర్గాలు నష్టపోయిందంటే, మొట్టమొదటిది ప్రధానమంత్రి యశస్వి అనే పథకం. బీసీలకు, ఆర్థికంగా వెనకబడిన ఈ బీసీలకు అది కేటాయించే నిధులు. ఇది ప్రీ మెట్రిక్ స్కాలర్షిప్లు ఇమ్మన్నారు బీసీలకు, ఈబీసీలకు. అది 3,20,000 మంది నష్టపోయారు ఆ నిధులు రాని కారణం వల్ల, కేంద్రం నుంచి రాల. 2, గిరిజన ఉపాధి పథకం కింద నష్టపోయిన వారు 1,50,000. 3, ఎస్సీ ఎస్టీ బోధనా రుసుము 40,000 మందికి రాల. 4, అంగన్వాడీల నిర్మాణము, ఆరోగ్య కేంద్రాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సబ్ సెంటర్లు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, ఏరియా హాస్పిటల్ నిర్మాణం జరగని కారణం వల్ల 5 లక్షల మంది నష్టపోయారు. 5, ఎస్సీలకు పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్లు 2,20,000 మందికి ఇవ్వాల. ఇక 6, అనాథ చిన్నారులకు ఆర్థిక సహాయం నెలకి 4,000 రూపాయలు. అట్లా 10,000 మంది చిన్నారులు, అనాథులకు అందవలసిన 4,000 కూడా అందలేదు. పాపం కదా. ఇక 7, సూక్ష్మ సేద్యం, బిందు సేద్యము, తుంపర సేద్యం కింద మెట్ట రైతులకు అందవలసిన ఆ నిధులు అందక 6 లక్షల మంది నష్టపోయారు. ఇక ఇవి 8 వ్యవసాయ పనిముట్లు స్వల్ప వడ్డీతో, సబ్సిడీతో, అతి తక్కువ రేటుతో ఇచ్చే అవి ఇవ్వని కారణం 2,30,000 మంది నష్టపోయారు. ఇక 9, ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, వ్యవసాయ బీమా చెయ్యని కారణం వల్ల పంటలు మునిగిపోయినా, పంటలు పండకపోయినా 18,50,000 మంది రైతులు నష్టపోయారు. ఇక 10, ఆయిల్ పామ్ ఆయిల్, పట్టు పరిశ్రమకి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు ఆంధ్రప్రదేశ్కి రాని కారణం వల్ల 1,50,000 మంది రైతులు నష్టపోయారు. ఇక 11, భూసార కార్డులు, సాయిల్ హెల్త్ కార్డులు చాలా కీలకం. జింకు లోపం ఉంటే పంటలు పండవు. జింకు ధాతువు చాలా కీలకం. అది ఉచితంగా కేంద్ర ప్రభుత్వం వాళ్ళ నిధులు ఇచ్చి ఖర్చు పెట్టి చేయమంటే అది చేయని కారణం వల్ల, సాయిల్ హెల్త్, సాయిల్ కార్డులు చేయని కారణం వల్ల 15 లక్షల మంది రైతులు నష్టపోయారు. ఇక 12, పండ్ల తోటలు, కూరగాయల తోటల పెంపకానికి 1,00,000 మంది నష్టపోయారు. ఈ విధంగా 60 లక్షల మంది రెక్కాడితే కానీ డొక్కాడని పేదవారు, చిన్న సన్నకారు రైతులు, కౌలు రైతులు ఈ జగన్మోహన్ రెడ్డి దుష్టపాలన వల్ల 60 లక్షల మంది 9,000 కోట్ల రూపాయలు వాళ్ళ వ్యక్తిగత సంక్షేమం రాకుండా ఆగిపోయింది.